బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నారని వెల్దుర్తి మండల యూత్ కాంగ్రెస్ నాయకులు గాండ్ల అశోక్ అన్నారు. వెల్దుర్తిలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. గత ఎమ్మెల్యే ఎన్నికల్లో ప్రజలను ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపులకు పాల్పడి ఓట్లు వేసుకుని గెలిపించుకున్న కౌశిక్ రెడ్డి నేడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనుచితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వ్యవహారాలు మానుకోవాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సూచించారు. నేను మీ గాండ్ల అశోక్, వెల్దుర్తి మండల్ కాంగ్రెస్ యువజన నాయకుని. గత 2-3 రోజుల నుంచి 3-4 రోజుల నుంచి యూట్యూబ్ ఛానల్లో కానీ టీవీలో కానీ పాడి కౌశిక్ రెడ్డి గురించి బాగా ఆయన హైప్ కొంచెం పెంచుకోవాలని చూస్తూ ఉన్నాడు. కౌశిక్ రెడ్డి అనే వీడి రౌడీ, ఆయన ఒక పెద్ద గుండా. అసొంటి రౌడీ ఎన్నికల వేళ ఓట్ల కోసము తన భార్యను బిడ్డను చంపి నేను చనిపోతా అని చెప్పి హుజురాబాద్ ప్రజల్ని భయపెట్టించి, ఆయన ఒక క్రిమినల్ లాగా భయపెట్టించి ఓట్లతోని గెలిచిండు. అసొంటి వ్యక్తి మొన్న జగిత్యాల ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ మీద ఒక దురహంకారణతో దురాలోచనతో నెట్టేయడము, నోటికొచ్చిన అనుచిత వ్యాఖ్యలు చేయడము అది సరైనది కాదు. మిస్టర్ కౌశిక్ రెడ్డి ఇంకొకసారి అట్లా చేస్తే అదే హుజురాబాద్ కనుక ఉమ్మడి మెదక్ జిల్లాలో కనుక ఉండుంటే బిడ్డ నేను ఎంతకైనా తెగించేటోని. ఈ జీవితం ఇక్కడికి ఉంటే పోతే పోయింది అనుకొని తెగించి నేను ఉరికిచ్చి కొడితే బిడ్డ. కానీ నువ్వు వచ్చి అటు ఉమ్మడి కరీంనగర్లో ఉన్నావు, నేను ఇటు వచ్చి ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నావు కాబట్టి బతికిపోయినావు. ఇప్పటికైనా కౌశిక్ రెడ్డి నువ్వు మాటలు కానీ నీ చేష్టలు కానీ అదుపులో పెట్టుకో. ఒక ఎమ్మెల్యే తీరులాగా ఉండు, వీధి రౌడీ లేక ఉండకు. అంతకుముందు గతంలో చెన్నూరు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే బానిస సుమన్ అనే వ్యక్తి కల్వకుంట్ల కుటుంబానికి బానిస కుక్క లెక్క పనిచేసిండు. ఆయన ఇట్లనే ఇష్టం వచ్చినట్టు ఒరితే ఆయనను ఓడగొట్టిరు ప్రజలు, చెన్నూరు ప్రజలు. ఇప్పుడు ఇదే ప్రజలు, హుజురాబాద్ ప్రజలు కూడా రాబోయే ఎన్నికలలో నీకు అంతకు 2 ఇంతలు నీకు డిపాజిట్లు రాకుండా కూడా చేస్తారు. అది గుర్తుపెట్టుకోకు మిస్టర్ కౌశిక్ రెడ్డి. ఏదో అధికారం ఇచ్చారు కదా, నేను బ్లాక్మెయిల్ చేసినా కదా, అధికారం ఇచ్చారు కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను ఊర్లలో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడ పోయినా నేను తిరగనియ్యరు, ఉరికిచ్చి కొడతారని ఈ సందర్భంగా నేను కౌశిక్ రెడ్డికి చెప్తున్నా. అదేవిధంగా ఇంకొకటి, నువ్వు లేడీస్ పైన కూడా ఇంకో విధంగా ఒకసారి అట్లా మాట్లాడినావు. అదే అసెంబ్లీలో స్పీకర్ మీద అవి కాగితాలు చింపు కూడా మీద పడేసినావు. నువ్వు ఒక ఎమ్మెల్యేవా, ఒక వీధి రౌడీవా? అరే ఎలక్షన్లో ముందర నువ్వు ఎట్లా గెలిచావు నీకు తెలుసారా బాయ్? మర్చిపోయినావు. అప్పుడే సంవత్సరం అవుతుంది. మీరు ఓటేయకపోతే నేను నా శివయాత్రకు రెడీ, నన్ను గెలిపిస్తే నా విజయయాత్రకు రెడీ అని చెప్పినావు. అట్లాంటి వ్యక్తివి నువ్వు ఇవాళ పెద్ద మాట్లాడుతున్నావు. నీకు కేసీఆర్ నమ్లిన బొక్కలు, ఆ ముసలాయి అయిండు నమ్మలనే బొక్కలు నీకు ఇస్తే అవి ఆ బొక్కలు నమ్ములుకుంటా ఆయన ఇచ్చే పైసలకు కుక్కలక ఆశపడకుండా ఆయనకు సేవ చేస్తున్నావు. కానీ హుజురాబాద్ ప్రజలు నేను మళ్ళొకసారి గెలిపించరు. నువ్వు ఈ విషయం మనసులో పెట్టుకొని ఇంకొకసారి కాంగ్రెస్ పైన మాట్లాడాలనుకున్నా, రేవంత్ రెడ్డి గారి పైన మాట్లాడాలనుకున్నా, ఎవరి మీద మాట్లాడాలన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. లేకపోతే ఈపు వలుగుతుంది, ఈపు చింతపండు అవుతుంది. 10 మందిలో తిరగవు, ఈపు చింతపండు అవుతుంది, కారు అద్దాలు వలుగుతాయని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా.